బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. జూలై ఆగస్టు 2024 విద్యార్థుల తిరుగుబాటుపై ప్రాణాంతకమైన అణచివేతకు దర్శకత్వం వహించి ఎగ్జిక్యూట్ చేసినందుకు పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్లను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం నిర్ధారించింది. భద్రతా దళాలు, అవామీ లీగ్ కార్యకర్తలు నిర్వహించిన హత్యలు, హింసలు, అదృశ్యాలు, దహనాలపై ముగ్గురు నాయకులు కమాండ్ బాధ్యత వహించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రాణాంతక బలగాలను అనుమతించడం వంటి చర్యలకు హసీనా ప్రేరేపించారని పేర్కొంది. మాజీ ప్రధాని చర్యలు క్రమబద్ధమైన హింసకు దారితీశాయని కోర్టు అభిప్రాయపడింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో ఆ మారణ హోమంలో ఎంతమంది చనిపోయారు, అసలు అలా జరగడానికి గల కారణాలేంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు కోర్టు దగ్గరికి వచ్చాయి. ఆ ఆధారాలను పరిశీలించినటువంటి ధర్మాసనము చాలా స్పష్టంగా కూడా షేక్ హసీనా చేతులు రక్తంతో తడిచాయి. చాలా పెద్ద మాట ఇది. ఒక ప్రధానిగా ఉన్నటువంటి, ఒక దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి ఆమె ఎలా ప్రవర్తించకూడదో ఆ విధంగా ప్రవర్తించింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులను రక్షించాల్సింది పోయి ఆ స్థానికుల మీదనే దాడి చేసేలాగా పోలీసులు పవర్ ఉపయోగించుకొని పూర్తిగా కూడా ఒక మారణ హోమం క్రియేట్ చేసింది అనేటటువంటి విషయాలని కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఒక సంచలనమైనటువంటి కోర్టు, ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తుంటే ఒక్కసారిగా షాక్ అయితే గురవచ్చు. ఎందుకంటే ఉరిశిక్ష విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆమె చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మారణ హోమానికి ఆమె ప్రోత్సహించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అసలు బంగ్లాదేశ్లో జరిగినటువంటి మొత్తం వ్యవహారాలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఎక్కడైతే లోకల్గా ఉన్నటువంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చిన్నగా ఆందోళన మొదలుపెట్టారు. అలా మొదలైనటువంటి ఆందోళన చివరికి ఏ స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా, అందులోనూ ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో, జనరేషన్ జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ ప్రభుత్వం వద్దనే వద్దు, ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోవాలి అంటే షేక్ హసీనాకు
ఆపోజిట్గా కూడా ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే తన ప్రభుత్వానికి ఆటంకాలు వస్తున్నాయి, తన ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది అని గ్రహించినటువంటి షేక్ హసీనా ఆమె అక్కడి నుంచి ఆ దేశం నుంచి వెళ్ళిపోవడానికంటే ముందుగానే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, అదేవిధంగా పోలీసులను, ఆర్మీని వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరి మీద కూడా దాడులకు ప్రేరేపించింది. డైరెక్ట్గా చెప్పాలంటే గన్ ఫైట్ అయితే ఓపెన్ చేశారు. అలా చేసినటువంటి గన్ ఫైట్లో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి యువకులు చనిపోయారు. అలా చనిపోయిన తర్వాత పరిస్థితి అంతా కూడా తలకిందులు అవడంతో పెట్టాపేడ సర్దుకున్నటువంటి హసీనా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాట్ ఓన్లీ హసీనా, అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా పెట్టాపేడ సర్దుకొని వెళ్ళిపోయారు. అయితే కేసు అయితే నమోదయ్యింది. జరిగినటువంటి మారణ హోమానికి సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష ఈ రెండు రకాలు ఎవరైనా సరే రెండిటికి ఒకటే కారణం హసీనా కారణం కాబట్టి ఆమె మీద కేసు అయింది. ఢాకాలో ఉన్నటువంటి క్రైమ్ ట్రిబ్యునల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఏదైతే ఉందో అందులో జరిగినటువంటి వాదోపవాదనలు అంటే షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె వైపు కూడా వాదనలు జరిగాయి. అదేవిధంగా కూడా ఆమెకు ఆపోజిట్గా కూడా వాదనలు జరిగాయి. ఆ రెండు వాదనలలో బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఒక్కటైతే లభించింది. అప్పుడు జరిగినటువంటి మొత్తం హింసాకాండ ఏదైతే ఉందో ఆ హింసాకాండకి కారణం హసీనానే. ఆమె అప్పట్లో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల కారణంగానే అంతమంది చనిపోయారు అని కోర్టు భావించింది. భావించడమే కాకుండా ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మౌనిక. రైట్ మరి, థ్యాంక్ యూ. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించింది ఐసిటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షను విధించారు. జూలై, ఆగస్టు 2024 విద్యార్థుల తిరుగుబాటుపై ప్రాణాంతకమైన అణచివేతకు దర్శకత్వం వహించి ఎగ్జిక్యూట్ చేసినందుకు పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్లను మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం నిర్ధారించింది. భద్రతా దళాలు, అవామీ లీగ్ కార్యకర్తలు నిర్వహించిన హత్యలు, హింసలు, అదృశ్యాలు, దహనాలపై 3 నాయకులు కమాండ్ బాధ్యత వహించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది. హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రాణాంతక బలగాలను అనుమతించడం వంటి చర్యలకు హసీనా ప్రేరేపించారని పేర్కొంది. మాజీ ప్రధాని చర్యలు క్రమబద్ధమైన హింసకు దారితీశాయని కోర్టు అభిప్రాయపడింది.